మనకి అండర్ 30,000లో మనకి కెమెరా కావాలి, బ్యాటరీ బ్యాకప్ కావాలి, అండ్ ఫోన్ లుకింగ్ బాగుండాలి, ఫొటోస్ కూడా చాలా బాగుండాలి, చాలామంది చూస్తుంటారు కదా, పర్ఫార్మెన్స్ కావాలి, ఇవన్నీ కూడా. సో వాళ్ళందరి కోసం అయితే నేను ఈరోజు ఒక 3 మొబైల్స్ అయితే నేను తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ 3 మొబైల్స్ మీ బడ్జెట్లో మీకు అండర్ 30,000లో చూసే వాళ్ళకి మాత్రం ఈ 3 మొబైల్స్ కూడా చాలా బెస్ట్ అండి. ఓకే, సో ఇంకింది లేట్, మరి వీడియోలోకి వెళ్దామా? వీడియోలోకి హే ఆల్, దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు ఫ్రెండ్స్. ఫస్ట్ మొబైల్ కోసం మనం మాట్లాడుకుంటే మనకి ఇది OnePlus Nord 3 5G మొబైల్ అండి. మనకి అండర్ 30,000లో 28,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఈ మొబైల్ బెస్ట్ మొబైల్ అండి. మీరు ఇది కెమెరా కోసం చూసినట్టయితే మీకు కెమెరా ఇది సూపర్ వస్తుందండి. ఇది కెమెరా మనకి సెన్సర్ వచ్చేసరికి మనకి ఇది సోనీ IMX890 అయితే వస్తుంది. మీకు ప్రొసీజర్ కూడా చూసుకుంటే మనకి ఇది ప్రొసీజర్ వచ్చేసరికి మనకి ఇది MediaTek Dimensity 9000తో వస్తుంది. 4nm 64-bit ప్యానల్ అయితే వస్తుంది. మీకు ఇది ఓఎస్ వచ్చేసరికి మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 అయితే మీకైతే ఇది ఓఎస్ వస్తుందండి. మనం దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.74 ఇంచెస్ అయితే సూపర్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. మనకి ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. మనకి ఇది IP54 తోటి. మీకు ఇది HDR10+ 450x పిక్సెల్ డెన్సిటీ వచ్చేసరికి మనకి 451 ppi అయితే వస్తుంది. ఓకే, దీని యొక్క ర్యామ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8GB ర్యామ్ అయితే వస్తుందండి. LPDDR5X అయితే వస్తుంది. స్టోరేజ్ 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు ఇది UFS 3.1 అయితే మీకైతే ఈ OnePlus Nord అయితే వస్తుందండి మీకు. ఓకే, ఇందులో మనం కెమెరా కోసం మాట్లాడుకుంటే కెమెరా ఫస్ట్ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చారు. మనకి ఫ్రేమ్ రేట్ 1.8 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా వచ్చారు. మనకి ఇది ఫ్రేమ్ రేట్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుందండి. మీకు మ్యాక్రో కెమెరా చూసుకుని మనకి ఇది ఫ్రేమ్ రేట్ 2.4 అయితే మ్యాక్రో కెమెరా వస్తుంది. మీకు ఇది వీడియో రికార్డింగ్ మీకు 4Kలోని మీకు 30 FPS వరకు అయితే మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 1080pలో కూడా మీకు 30 FPS వరకు అయితే మీరైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క ఫ్రంట్ క్యామ్ కోసం మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుందండి. ఫ్రేమ్ రేట్ 2.4 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఇది 1080pలో మీకు 30 FPS వరకు అయితే మీరైతే రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, 720pలో కూడా మీకు అయితే 30 FPS వరకు అయితే మీరైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. మనం దీని యొక్క బ్యాటరీ కోసం మనం మాట్లాడుకుంటే ఇది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుందండి. సూపర్ వర్క్ 8 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు వస్తుంది. మీకు ఇది ఛార్జింగ్ వచ్చేసరికి మనకి 32 minutesలో మీకు ఫుల్ ఛార్జింగ్ అయితే ఇదైతే మొబైల్ అయితే ఛార్జ్ చేస్తుందండి. మీకు ఇది బ్లూటూత్ చూసుకుంటే మనకి ఇది 5.3 అయితే బ్లూటూత్ అయితే వస్తుంది. దీని ఒక వెయిట్ చూసుకుంటే మనకి ఇది 193.5 grams ఇలాగైతే మీకు వెయిట్ అయితే వస్తుందండి. ఇందులో మనం ఈ మొబైల్ చూసుకుంటే మీకు కెమెరా కోసం ఎక్కువ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కెమెరా కావాలి, నాకు బ్యాటరీ బ్యాకప్ కావాలి, ఇవన్నీ అనుకునే వాళ్ళైతే మీకు ఇది ఈ బడ్జెట్లో ఈ 30,000లో చూసుకుంటే ఇదొక బెస్ట్ మొబైల్ అండి. ఓకే, మీరు దీనికోసం మీకు ఈ OnePlusలో లైన్ ఇష్యూస్, గ్రీన్ లైన్ ఇష్యూస్ ఎలాంటివి ఉంటాయని మీరు ఏవి సందేహం అయితే పడవలసిన లేదండి. ఓకే, మీరైతే హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కోసం కూడా మాట్లాడుకుందాం. ప్రోస్ వచ్చేసరికి చూసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుందండి. యూజర్ ఇంటర్ఫేస్ కూడా మీకు ఈ ఫోన్లో చాలా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఓకే, కెమెరా కానీ మీకు బ్యాటరీ కూడా అయితే మీకు ఈ రెండు కూడా మీరైతే OnePlusలో అయితే చూడవలసిన లేదు. రెండు సూపర్ బాగానే ఉంటాయి. ఓకే, దీని కాన్స్ వచ్చేసరికి చూసుకుని మనకి ఇది ఫ్రంట్ క్యామ్లో మీకు లో లైట్లో కెమెరా అయితే కొంచెం డల్ అయితే అనిపిస్తుందండి. మీకు రిమైనింగ్ రెస్ట్ ఆల్ చూసుకుంటే మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో నేను సజెస్ట్ చేస్తే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో ది బెస్ట్ మొబైల్ అండి మీకు అండర్ 30,000లో. ఓకే, సో ఇదేండి OnePlus Nord 3 నుంచి అయితే కెమెరా కోసం, బ్యాటరీ బ్యాకప్ కోసం ఇవన్నీ కావాలనుకుంటే మీరైతే హ్యాపీగా అయితే ఈ మొబైల్ అయితే బై చేయొచ్చు. మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అక్కడి నుంచి అయితే చూడొచ్చు. ఓకేనా? సో ఇదేండి OnePlus Nord 3 గురించి. ఓకే, నెక్స్ట్ మొబైల్ వస్తే మనకి ఇది పోకో నుంచి అండి. పోకో X6 Pro 5G మొబైల్. పోకో F5తో పోల్చుకుంటే మీకు ఈ పోకో X6 Pro కూడా మీకైతే చాలా బెస్ట్ మొబైల్ అండి. మీకు పోకో F5 అయితే మీకు అది హై ఎండ్లో వస్తుంది. పోకో X అయితే మీకు మిడ్ రేంజ్ వస్తుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు పోకో F సిరీస్, X సిరీస్, C అండ్ M సిరీస్ ఇలా ఉంటాయి కదా. మీకు F సిరీస్ వచ్చేసరికి మనకి చూసుకుంటే ఇది హై ఎండ్ మొబైల్స్ అండి, ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే వస్తాయి. ఇది మీకు X సిరీస్ వచ్చేసరికి మనకి ఇది మిడ్ రేంజ్ మొబైల్స్, అంటే మీకు బిలో 30,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో కూడా మీకైతే దొరుకుతాయండి. ఓకే, అంటే దీని యొక్క ప్రొసీజర్ కానీ చూసుకుంటే దీనికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది వస్తాయండి. మీకు ఇంకా CM ఇవన్నీ వచ్చేసరికి మీకు అవి బడ్జెట్ మొబైల్స్లో అయితే మీకైతే అవి వస్తాయండి. సో ఈ మొబైల్లో మీకు ఈ పోకో X6 Pro వచ్చేసరికి మనకి ఇది గేమింగ్ మొబైల్ అయితే వస్తుందండి. మీకు గేమింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఇది మీకు ఎక్స్పీరియన్స్ కూడా మీకు అయితే అంతా బాగానే ఉంటుంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా దీంట్లో చాలా బెస్ట్ అండి. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇదొక బెస్ట్ మొబైల్ అండి. ఓకే, దీని యొక్క ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది ప్రొసెసర్ వచ్చేసరికి మనకి MediaTek Dimensity 8300 అయితే వస్తుంది. 4nm 64-bit ప్యానల్ అయితే వస్తుంది. ఇది మీకు ఆండ్రాయిడ్ వచ్చేసరికి మీకు OS వచ్చేసరికి మీకు Android 14 అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుందండి.
ఓకే, దీని ఒక డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.67 ఇంచెస్ అయితే AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. HDR10+ అయితే వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసరికి మనకి ఇది 446 పిక్సెల్ డెన్సిటీ అయితే వస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. మీకు ఇది IP54 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే మీకైతే ఇదైతే వస్తుందండి డిస్ప్లే. ఓకే, దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మాట్లాడుకుంటే మనం ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8GB ర్యామ్ అయితే వస్తుంది. LPDDR5X అయితే ర్యామ్ వస్తుందండి మనకి. ఇది స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది 256GB స్టోరేజ్ వస్తుంది. UFS 4 అయితే వస్తుందండి. UFS 4 అంటే మీకు ఈ 3.1 కన్నా మీకు 4 వచ్చేసరికి డబల్ ఉంటుందండి. కొంచెం హై పర్ఫార్మెన్స్లో స్టోరేజ్ అయితే దీనికి మనం చూడొచ్చు. ఓకే, మనకి దీని యొక్క కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే కెమెరా వచ్చేసరికి మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఫ్రేమ్ రేట్ 1.79 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుందండి. 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తారు మనకి ఇది ఫ్రేమ్ రేట్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా వస్తారు మనకి 2.4 మ్యాక్రో కెమెరా అయితే వస్తుందండి. మీకు ఇది వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మనకి ఇది 4Kలో 30 FPS వరకు అయితే మీరైతే రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. 1080pలో అయితే మీకు 60 FPS వరకు అయితే మీరైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చండి. మీకు ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే మనకి ఇది 16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఫ్రేమ్ రేట్ 2.4 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుందండి. ఇది మీకు 30 FPSలో 1080pలో అయితే మీరైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, 720pలో కూడా మీకు 30 FPS అయితే రికార్డింగ్ అయితే ఫ్రంట్ క్యామ్ నుంచి కూడా అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క బ్యాటరీ కోసం మనం మాట్లాడుకుంటే ఇది బ్యాటరీ వస్తే మనకి ఇది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుందండి. 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే టర్బో ఛార్జింగ్ అయితే వస్తుంది మీకు. ఇది మీకు ఫుల్ ఛార్జింగ్ ఎక్కాలంటే మీకు ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే మీకు 42 minutes ఆ టైం అయితే మీకైతే తీసుకుంటుందండి. మనకి దీని యొక్క బ్లూటూత్ చూసుకుంటే మనకి ఇది 5.3 అయితే వస్తుంది మనకి బ్లూటూత్ వచ్చేసరికి. మనకి వెయిట్ కూడా మనం చూసుకుంటే వెయిట్ మీకు 193 grams అయితే అలాగైతే వెయిట్ వస్తుంది. మీకు దీని యొక్క ప్రైస్ కూడా చూసుకుంటే మనకి ఇది 26,999 అయితే వస్తుందండి. మీకు అండర్ 30,000లో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫీచర్స్ అన్ని చూసుకుంటే ది బెస్ట్ వన్ అండి. ఇది కూడా మీకు చాలామంది మొబైల్ హీటింగ్ ఇష్యూస్ ఇవన్నీ అంటున్నారు కదా. సో హీటింగ్ ఇష్యూస్ అంటే ఏమీ లేదండి. మీకు కొన్ని ఏంటంటే మీకు వెంటనే హీట్ అయిపోయింది అనుకోండి, మీరు అప్పుడు అది కన్సిడర్లోకి తీసుకోవచ్చు. ఓకే, ఇది హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పి మనమైతే దాన్ని కన్సిడర్లోకి తీసుకోవచ్చు. కానీ లాంగ్ రన్ మనం గేమ్స్ ఆడి ఎక్కువ టైంలో ఆడుతాం చూసావా, అలాంటి టైంలో మరి మనకి అది ఏ ఫోన్ అయినా సరే మనం ఆడే టైమింగ్ బట్టే ఫోన్ అయితే హీట్ అయితే అవుతుందండి. ఓకే, దీని యొక్క ప్రోస్ కోసం మనం మాట్లాడుకుంటే ప్రోస్ చూసుకుంటే మనకి ఇది డిస్ప్లే బాగానే ఉంటుందండి. మీకు సౌండ్ సిస్టమ్ బాగుంటుంది, గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మీకు హైపర్ వాయిస్ కూడా వస్తుంది, మీకు కెమెరా కూడా మీకు బాగానే వస్తుంది. ఓకే, దీని యొక్క బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే మీకు అన్నీ కూడా మీకైతే ప్రోస్లో చూసుకుంటే ఈ యొక్క ఫోన్లో చాలా బెస్ట్ ఆప్షన్ అండి. మీకు దీని యొక్క కాస్ట్ చూసుకుంటే మనకి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మీకు కొంచెం లోగా ఉంటుందండి. సో మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకు అయితే ఇది బెస్ట్ మొబైల్ అండి. గేమింగ్కి ఇవన్నీ పెర్ఫార్మెన్స్ కోసం చూసే వాళ్ళు అయితే మాత్రం ఇది ఒక బెస్ట్ మొబైల్. ఓకే, సో ఇదండి పోకో X6 Pro 5G మొబైల్ నుంచి అయితే. ఓకే, ఈ మొబైల్ చూసుకుంటే మనకి ఇది IQ Neo 7 ఇది కూడా మీకు గేమింగ్ మొబైల్ అయితే వస్తుందండి. మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మనకి అంటే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న మొబైల్స్ ఇవన్నీ చూసుకుంటే 9 Pro అయితే మీకు అయితే ఈ రోజే లాంచ్. ఒకసారి దాన్ని కూడా మీరైతే చెక్ చేయండి. ఓకే, మీకు లేదు మీరు ఇంకా 30,000 ఎబో పెట్టాలనుకుంటే మాత్రం మీకు IQ Neo 9 Proకి అయితే మీరైతే హ్యాపీగా అయితే వెళ్ళొచ్చండి. ఓకే, మీకు లేదు మీకు అండర్ 30,000లో కావాలనుకుంటే మీకు మాత్రం IQ Neo 7 అయితే మీకు ఇది బెస్ట్ చాయిస్ అండి. దీని యొక్క ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది MediaTek Dimensity 8200తో వస్తుంది. 4nm 64-bit ప్యానల్ అయితే వస్తుంది. దీని యొక్క OS చూసుకుంటే మనకి ఇది Android 13 అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుందండి మనకి. దీని యొక్క డిస్ప్లే కోసం మనం మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 6.74 AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. HDR10+, 388p పిక్సెల్ డెన్సిటీ వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుందండి మనకి ఇది. దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 12GB ర్యామ్ అయితే వస్తుంది. LPDDR5 అయితే వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. UFS 3.1 అయితే మనకి ఇది స్టోరేజ్ అయితే వస్తుందండి. ఓకే, కెమెరా కోసం మాట్లాడుకుందాం. కెమెరా వస్తారు మనకి ఇది 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మనకి ఇది ఫ్రేమ్ రేట్ 1.79 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుందండి. మీకు ఇది 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మనకి ఫ్రేమ్ రేట్ 2.4తో ఇది డెప్త్ కెమెరా అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మనకి ఇది ఫ్రేమ్ రేట్ 2.4తో మీకు మ్యాక్రో కెమెరా అయితే వస్తుందండి. మీకు కెమెరాస్ వచ్చేసరికి చూసుకుంటే 64 మెగాపిక్సెల్ రేర్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా వస్తారు మనకి 64 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఈ మిగతా రెండు కూడా 2 మెగాపిక్సెల్ వస్తున్నాయండి. ఓకేనా, డెప్త్ కెమెరా ఒకటి, మ్యాక్రో కెమెరా అయితే ఒకటి. ఓకేనా, మనకి వీడియో రికార్డింగ్ కూడా మనకి ఇది 4Kలో 30 FPS వరకు అయితే మీకైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 1080pలో కూడా మీరు 30 FPS అయితే మీరైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, దీని ఫ్రంట్ క్యామ్ కోసం మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మనకి ఇది 16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుందండి. ఫ్రేమ్ రేట్ 2.4తో వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. మనకి ఇది 1080pలో 30 FPS వరకు అయితే మీరైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీని యొక్క బ్యాటరీ కోసం మనం మాట్లాడుకుంటే ఇది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుందండి మనకి ఇది. ఫ్లాష్ ఛార్జింగ్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది మనకి ఇది.
10 మినిట్స్లో మీకు ఇది 50% ఛార్జింగ్ వరకు అయితే మాత్రం ఎక్కుతుందండి. బ్లూటూత్ వచ్చేసరికి మనకి ఇది 5.3 అయితే బ్లూటూత్ అయితే వస్తుంది. వెయిట్ కూడా మీకు చూసుకుంటే ఇది 193 గ్రామ్స్లో అయితే మీకైతే వస్తుంది. దీని యొక్క ప్రైజ్ ఇవన్నీ చూసుకుంటే మనకి ఇది 27,999 అయితే మీకు అయితే వస్తుందండి. మనకి చాలా మొబైల్స్ కూడా లాంచ్ అవుతుంటాయండి కదండి. ఈ కొత్త మొబైల్స్ వస్తూనే ఉంటాయి. ఇది ఏంటంటే మనకి కంప్లీట్గా మొబైల్ కోసం తెలిస్తే మనం లాంచ్ అయిన వెంటనే కొనుక్కోవచ్చండి. అంటే మనకి ఏ మొబైల్ కూడా మనకు లాంచ్ అయిన వెంటనే దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనం బాగానే ఉంటాయి, ఫీచర్స్ అన్నీ బాగానే ఉంటాయి. కానీ దాని యొక్క పర్ఫార్మెన్స్ యూజ్ చేసిన తర్వాత 1 మంత్ తర్వాత దాని యొక్క రివ్యూ ఏంటనేది మనకు తెలుస్తుంది కదా. సో ఆ ప్రకారంగా ఎవరైనా కొనాలనుకుంటే మీరు ఫస్ట్ ఒక 1 మంత్ ఆగండి. నేను ఇప్పుడు ఈ మొబైల్స్ తీసుకొచ్చిన ఎందుకు ముందు తీసుకొచ్చానంటే మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మొబైల్స్, ఈ 3 మొబైల్స్ కూడా చాలా బెస్ట్ మొబైల్స్ అండి. ఈ పోకో X6 Pro ఎందుకు పెట్టానంటే ఈ పోకో X6 Pro చూసుకుంటే ఈ మొబైల్ కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది బెస్ట్ మొబైల్ కాబట్టి మీకు దీంట్లో కూడా నేనైతే తీసుకురావడం అయితే జరిగింది. మీకు అండర్ 30,000లో మీకు ఈ 3 మొబైల్స్ కూడా నేను చెప్తున్నాను కదండి. మీకు ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే మీకు ఇంకా డిస్కౌంట్ మీద ఇంకా మీకు తక్కువకు రావచ్చు. సో ఇదండి ఈ 3 మొబైల్స్ వచ్చేసరికి. ఈ 3 మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే వీడియోని షేర్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే మీకు ఈ వీడియో అంతమందికి సజెస్ట్ చేస్తుందండి. సో సజెస్ట్ చేసిన వల్ల నేను మరి మంచి కంటెంట్తో మీ ముందుకైతే ఇంకా తీసుకురావచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్.